ఏ వస్తువైనా కుళ్ళిపోకుండా ఉంచాలంటే ఒక ఫ్రిడ్జ్ని తయారు చేసుకుంటాం కదండి, డీప్ ఫ్రిడ్జ్. అందులో కాయగూరలు పెట్టుకుంటాం, ఆకుకూరలు పెట్టుకుంటాం, స్వీట్లు పెట్టుకుంటాం. అన్నీ ఏవి కుళ్ళిపోవండి. చేపలు కానీ మాంసం కానీ కుళ్ళిపోవండి. డోర్ వేసేసాం అనుకోండి, లైట్ ఆరిపోద్ది. చీకటిలో చల్లని వాతావరణంలో వస్తువు భద్రపరచబడుతుంది. డోరు తీయగా లైట్ ఎందుకు వెలుగుతుందంటే మీకు కనబడడానికి ఎక్కడేం పెట్టుకున్నారు అని. అలా డోర్ తీసి ఉంచరు, మళ్ళీ పాడైపోతాయి అవి. అందుకే అవసరమైన తీసుకోగానే మళ్ళీ డోర్ వేసేస్తాం. డోరు వేయగానే కాంతి ఆగిపోతుంది. చీకటి కమ్ముకుంటుంది. చీకటి కమ్ముకోగానే లోనున్న చల్లదనం పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి మనం ప్రకృతి ప్రారంభానికి వెళదామండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ప్రకృతిని. భూమి నిరాకారంగా ఏంటో, ఎక్కడుందో, ఎలా ఉందో ఎవరికి తెలీదు. శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల చల్లని వాతావరణం. అంటే ఈ రోజు మనం బ్రతికే ఈ ప్రకృతిలో మానవ శరీరానికి అవసరమైన వాతావరణాన్ని ఎంతకాలం, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు చీకటిలో జలములలో భద్రపరిచాడట. ప్రకృతిని చీకటిలో అగాధ జలముల చల్లదనంలో భద్రపరిచాడు. ఆ భద్రపరిచిన దాని మీద అప్పుడు వెలుగు కలుగుగాక డోర్ తీసాడప్పుడు ఆయన. ఫ్రిడ్జ్ను మీరు మనసులో పెట్టుకోండి. సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక, భూమి కలుగుగాక, భూమి మీద విత్తనములు చెట్లు కలుగుగాక. ఎలా అయితే మీరు ఫ్రిడ్జ్ డోర్ తీయగానే లైట్ వెలుగుతుందో, లైట్ వెలిగిన వెంటనే మీకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటారో, దేవుడు ప్రకృతిని ఆ విధంగా వందల కోట్ల సంవత్సరాలు చల్లటి నీటిలో, చీకటిలో పదార్థాన్ని భద్రపరిచి ప్రకృతిగా నీ చేతికిచ్చి, ఈ మట్టితోనే నిన్ను చేసి, ఈ మట్టిలో వచ్చినవన్నీ నీకు ఆకలిని తీర్చి ఎన్ని ఎందుకు చూపించాడో తెలుసా? మరో లోకానికి మనం వెళ్లే ముందు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఏ లోటు లేకుండా ఆయన కొరకు పని చెయ్యాలని ఇదంతా చేశాడండి.